మహిమ కోరకే జతపరిచినావు శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరిచినావు యెహోవా వలన జరిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. వివాహం అనేది దేవుని ప్రణాళికలో సిద్ధపరచబడిన ఒక గొప్ప కార్యం. ఆ కార్యం కొరకు సిద్ధపరచబడే దినము ప్రారంభింపబడింది కదండి, ఈరోజు కదా. సిద్ధపరచబడే వివాహం కొరకు సిద్ధపరచబడే దినము ప్రారంభింపబడింది. ఈ దినం నుండి దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క కుటుంబానికి తోడుగా ఉండి ఇరు వర్గాలకి ఆశీర్వాదకరంగా చక్కగా మర్యాదగా ఘనంగా జరిపింపబడిన కొరకు మనందరూ ప్రార్థన చేసుకున్నాము. దయచేసి అందరూ ఏకీభవించండి ప్రార్థన చేసే సమయంలో. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగొప్ప దేవ, నీకు పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభు. అబ్రహాము తన యొక్క కుమారునికి వివాహము చేయాలని ఆశపడి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ యొక్క ఆలోచనను నీవు స్థిరపరిచి ఘనపరిచిన గొప్ప దేవానికి వందనాలు. అదేవిధంగా ప్రభా, నీకు ప్రియులు పని రాజు గారి యొక్క కుటుంబంలో వారి యొక్క కుమారుని పక్షంగా ప్రభా నేను వారు చేర్చిన ఇక గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నాం. నాన్న ఇక వివాహం కొరకు సిద్ధపరచబడుతున్న ఇక సమయాన్ని నీ చేతులు అర్పిస్తున్నాం ప్రభ. మరొక ప్రభ, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని ఇక్కడ చేరిన ప్రతి వారు అటువంటి సాక్ష్యాన్ని ప్రకటన చేయగలిగిన గొప్ప కార్యక్రమంగా ఇక కార్యక్రమాన్ని మీరు నేను ముందుకు నడిపించండి. అటువంటి కార్యం వలె మీరు మార్చండి ప్రభ. నేను మరొక ప్రభ కిరణ్ నీ చేతులు అర్పిస్తున్నాం. రాజ్ కిరణ్ ప్రభ, నేను తన యొక్క జీవితంలో మీరు అనుమతించిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు ప్రభ. ఇది నీ ప్రణాళికలో మీరు ఏర్పాటు చేసిన గొప్ప కార్యమని మేము భావిస్తున్నాం ప్రభ. అందరూ బట్టి మేమందరం ఈ విధంగా సమకూర్చబడ్డాం. ఆ బిడ్డను ప్రభ నేను ఇక ప్రత్యేకమైన విధానంలో సిద్ధపరచడానికి తల్లిదండ్రులు, బంధువులు, నేను సంఘస్థులు చేర్చిన కార్యక్రమాన్ని నీ చేతులకు అర్పిస్తున్నాం ప్రభ. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఆ బిడ్డను ప్రభ మీరు సిద్ధపరచను ప్రభ. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రభ నీవే చాలిన దేవుడిగా ఉండి, నీవే ప్రభువుగా ఉండి, నీవే మంచి ప్రతి విషయంలో యాజకుడిగా ఉండి ప్రభ ఆ బిడ్డను సిద్ధపరిచి నడిపించబోచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభ. ఆ బిడ్డను ప్రభ వివాహం కొరకు సిద్ధపరచబోతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వారిని ప్రభ నీ చేతికి అర్పిస్తున్నాం ప్రభ. సమయోచితమైన జ్ఞానంతోనూ ఎక్కడ ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రభ చక్కగా మర్యాదగా ఘనంగా జరిపించి మేమందరము సంతృప్తిపరచబడి నిన్ను ఘనపరచబెట్టి మమ్మల్ని ఆయత్తపరచగలని వేడుకుంటూ మా ప్రభును రక్షణని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అతి వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీ మహిమ కొరకే జతపరిచినావు, నీ మహిమ కొరకే జతపరిచినావు శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ జంటను.
ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ వచ్చేసి సంతోషించదము అనే వాగ్దానాన్ని మా పక్షంగా నెరవేర్చినావు. కాబట్టి ప్రభా, మేమందరం ఈ విధంగా సమకూర్చబడి నేను అనేక ప్రియులు పమ్మిరాజు గారి కుటుంబ పక్షంగా ప్రభా వచ్చేయించి సంతోషించడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇక వివాహం కొరకు సిద్ధపరచబడే ఇక గొప్ప కార్యక్రమాన్ని నీ చేతికి అప్పిస్తున్నాం ప్రభా. మీరే నీకు ఆత్మ సహాయం మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. సమస్తమును ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకుని నీకు మహిమకరంగా మాకు పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మధునాత్మ వరములిడునాత్మ, పరిశుద్ధ మధునాత్మ వరములిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, జనక కుమారాత్మలను లేక దేవా, జనక కుమారాత్మలను ఘన మహిమ చెల్లును రాని జముగా, చెల్లును ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ఘన రాని జముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి వివాహము లేకుంటే వివాహముకు సిద్ధపరచబడే సంఘటన, ఒక ప్రత్యేకమైన సంఘటన ఉన్నది. అది నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది మనుషుల పట్ల అనేది క్లుప్తంగా, చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకొరకంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము అనేది కనుక మనం జ్ఞాపకం చేసుకోకుండా ఏ కార్యక్రమంలోనూ మనం సంతోషించలేం. కాబట్టి ఆ విధంగా కొన్ని మాటలు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను.
ఆది కాండము 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనంలో చాలా చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం. దయచేసి ఎవరైనా గట్టిగా చదవగలరా? లాబానును మెతుయేలును. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇక్కడ చూడండి, ఒక చక్కని సాక్ష్యము వినిపింపబడుతుంది. ఇది సరళం. యెహోవా వలన కలిగిన కార్యము. యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని. చాలా చక్కని క్లారిటీ టెస్ట్ మనీ కనబడుతుంది. ఇంకా నో కన్ఫ్యూజన్. అంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళ విషయంలోనూ లేకుంటే శుభకార్యాల్లో ఇది ఎవరి వల్ల కలిగినది అని చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో చాలా స్పష్టంగా మేమైతే చదవండి, అవునని కానీ కాదు అని కానీ చెప్పజాలము. వెరీ క్లియర్. చూడండి, ఇక్కడ ఒక వివాహ కార్యక్రమం కనిపిస్తుంది. ఏమిటా కార్యక్రమం అంటే దీనికి ఒక పేరు పెట్టవచ్చు మనం. ఏంటంటే వింతైన వివాహం అని పేరు పెట్టాలి. ఎందుకొరకంటే ఈ వివాహ కార్యక్రమానికి ఏ పెద్దలు లేరు, ఏ బంధువులు లేరు, అంతేకాకుండా ఎటువంటి ఏమంటారు మధ్యవర్తులు లేరు. నో థర్డ్ పర్సన్. అబ్రహాము యొక్క కుమారునికి వివాహం చేసే సమయంలో ఎక్కడ ఎటువంటి థర్డ్ పర్సన్ అనేది లేదు. ఈ రోజుల్లో మనము పెళ్లి చేయాలంటే మన ఇంట్లో మన బిడ్డలకి పెళ్లి చేయాలంటే మొట్టమొదట మ్యాట్రిమనీ కావాలి. తర్వాత ఇంకెవరు కావాలి? మధ్యవర్తులు కావాలి. ఆ తర్వాత ఇవన్నీ చూడొద్దని నేను అనలేదండి. ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీని బట్టి మనము ఆ విధంగా వెళ్ళాలి, నిజమే. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుని యొక్క జీవితంలో వివాహాన్ని కూర్చుని ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రభువు నడిపిస్తున్నారు. అనగా ఇక్కడ ఈ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలము దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఒక యజమానుడు ఒక దాసుడు మాత్రమే ఉన్నారు. వారిద్దరే మాట్లాడుకున్నారు. ఏ బంధువుతోనూ సంప్రదించలేదు. ఏ బంధువులు వచ్చి అయ్యా నేను సహాయం చేయాలా, నీ కుమారునికి ఏమైనా సంబంధం చూడాలని అడిగిన సందర్భం లేదా? ప్రియ పరలోక తండ్రి, మహోన్నత స్థలములలో నివసించుకున్నటువంటి గొప్ప దేవ, ఘనమైన దేవ, నీ వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, రాజకీయ విషయంలో నువ్వు చూపిన కృపకై నీ వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రభు కుమారునిగా సిద్ధపరుస్తుండగా నీ కృపకై అప్పచెప్తున్నాము, సహాయం చేయండి. ఆయన అలాగే 20వ తారీఖున జరగలేనటువంటి వివాహ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బంధువులందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము, సహాయం చేయండి. దేవానికి వందనము. ఈ కార్యక్రమం అంతటిలో నీవే అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయవలసిందిగా వేడుకొంటున్నాము. సమస్తము నీ సజీవుని చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామము కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీరు మట్టు దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే
సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము, క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయే వధువుకు ఘనము, వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధువు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం.
గమబద బమగ గమబద దబమప గమబద నీ నిజదాని ప పవని జగరే గరి గరి సనిరి గరి గమ గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబమ గమబద భగవని దబమ గమ బమ గమ బని జగరి సని సని ని సరి గమ మా మా గమ మగ మగరి సని సగరి సని రి సదా పదని నిరి సా అన్ని విషయాలలో
కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. దేవుడు జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. దేవుని ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును
ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం